రోషన్ కట్అవుట్ కి ఆ కట్అవుట్ కనిపించదు కానీ డాన్స్ హృతిక్ రోషన్ నెంబర్ 1 చేశాడు. కానీ ఎన్టీఆర్ నటనతో ఆ డాన్స్ సూపర్ అనిపించింది. ఇప్పుడే వాటు సినిమా చూశాను, చాలా బాగుంది భయ. చాలా 400 కోట్లు పెట్టాడు, 1000 కోట్ల లాగా చూపెట్టాడు భయ. సినిమా చాలా సూపర్. మొత్తం బారే సినిమా, మొత్తం ఫైటింగ్స్. స్టోరీ ఏం కనిపించదు సినిమాలో, కాకపోతే మొత్తం ఫైట్స్. థియేటర్ మొత్తం గూస్ బంప్స్. ఆ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది భయ, ఇది మొత్తం నాకు ఛాతీలు వేసింది భయ. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమా కాదు. ఇంగ్లీష్ సినిమాకే అమ్మ మొగుడు సినిమా ఇది. ఏం నచ్చిందంటే టాలీవుడ్లో ఇలాంటి ఫైటింగ్లు ఎప్పుడు చూపెట్టలేదు. ఇప్పుడు చూపెట్టారు. టాలీవుడ్లో చూపెట్టలేదు, బాలీవుడ్లో చూపెట్టలేదు, ఇంగ్లీష్లో కూడా చూపెట్టలేదు. ఇంగ్లీష్ సినిమాలకే అమ్మ మూడులా తీసాడు ఈ సినిమా. సినిమాలో స్టోరీ కనిపించలేదు కానీ సినిమాలో మొత్తం ఫైట్లు కనిపించినాయి. కనిపించలేదని చాలా మంది అంటున్నారు, మీరేమంటారు? హృతిక్ రోషన్ కట్అవుట్ కి ఆ కట్అవుట్ కనిపించదు కానీ హృతిక్ రోషన్ కట్అవుట్ చాలా బాగుంది. ఇతని కట్అవుట్ ఎలా కనిపిస్తుంది అంటే ఇతని నటనలో హృతిక్ రోషన్ కట్అవుట్ చాలా సూపర్ ఉంటే ఇతని నటన సూపర్ ఉంటుంది. ఈయన యాక్టింగ్ తో ఇరగదీశాడు. డాన్స్ హృతిక్ రోషన్ నెంబర్ 1 చేశాడు. కానీ ఎన్టీఆర్ నటనతో ఆ డాన్స్ సూపర్ అనిపించింది. కూలీ చూసిన తర్వాత మళ్ళీ ఆలోచించుకొని చెప్పాలి. కాకపోతే ఈ సినిమాకి మాత్రం న్యాయం చేసిండు. ఈసారి నాగవంశీ మాత్రం ఇట్టు కొట్టలేడు అనుకో. నాగవంశీ జాతకంలో పెద్ద దోషం ఉన్నట్టే. ఇక జాతకాన్ని చూపించుకోవాలి నాగవంశీ. స్క్రిప్ట్ ఎలా ఉందంటే ఇద్దరిని ఒక చోట ఒకటి హైలైట్ అయితే ఇంకోటి హైలైట్ అవుతూ కథలో కరెక్ట్గా ఇద్దరిని బ్యాలెన్స్ చేయగలిగాడు. బట్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఓవరాల్గా ఎందుకు హైలైట్ అవుతుందంటే ఎన్టీఆర్ క్యారెక్టర్లో మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి, నెగటివ్ షేడ్స్ ఉన్నాయి, గ్రే షేడ్స్ ఉన్నాయి, ఒక ఎగోని ఒక స్నేహితుడి చేత దెబ్బతిన్నవాడు తెగింది, ఇలాగ మల్టిపుల్ గ్రే షేడ్స్ ఇది ఉన్నాయి. కాబట్టి ఎన్టీఆర్ క్యారెక్టర్ హైలైట్. ఎలా అనిపించింది? కియారా బిక్నిసియన్ షీఈ్ లైక్ ఏ హాట్ బాంబ్. పిల్లలు, పెద్దవాళ్ళు, నాలాంటి అంకుల్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు స్పై థ్రిల్లర్ కాబట్టి నడుము ఊపులతో చెట్ల చుట్టూ పాటలు పెట్టలేరు. సో జస్ట్ ఒక లవ్ సీన్లో ఒక మాంటేజ్ షాట్ లాగా కియారా అద్వానీ కమర్షియల్ మూవీ గ్లామర్ ఎలిమెంట్ ఉండాలి. సో దే రియల్లీ అది బ్యాలెన్స్ చేశారు. మీకు నచ్చిందా? ఫెంటాస్టిక్. షీఈ్ డామ్ గార్జియస్. షీఈ్ రియల్లీ హాట్ బ్లడీ. షీఈ్ ఆన్ ఇంటర్నేషనల్ లెవెల్. ఎవరికైనా సరే జంట అన్న వాడికి నచ్చాల్సింది.